యువకులు గుర్తుపెట్టుకోవాలి, నూనె రాయని జుట్టు ఎంత చికాగ్గా ఉంటుందో ఆ పీఠం అంత చికాగ్గా ఉంటుందని చెప్పాను నేను. జుట్టుకు నూనె రాయకపోతే అంతకంటే చికాకైన మొహం ఇంకోటి లేదు. ఇవాళ నూనె చాలామందికి వెటకారం వెక్కిరింపు అయిపోయింది. అసలు కొబ్బరి నూనె ఉండదు, పనికిమాలిన క్రిములన్నీ ఇంట్లో ఉంటాయి, కొబ్బరి నూనె ఉండదు. ఒక్క మాట, కొన్ని వేల పద్యాలు ఏకధాటిగా ధారణ చేసి ధారణా బ్రహ్మరాక్షసుడని బిరుదు తెచ్చుకున్న వ్యక్తిగా చెబుతున్నా, కొబ్బరి నూనెకి జ్ఞాపక శక్తికి సంబంధం ఉంది. విద్యార్థులు తప్పనిసరిగా రాసుకోవాలి. విద్య అంటే వేడి. పొలంలో పనిచేసేవాడి కంటే చదువుకునేవాడికే వేడి ఎక్కువ ఉంటుంది. పొలంలో పనిచేసేవాడు కష్టపడుతున్నాడు అనుకుంటాం మనం, ఆ కష్టం శారీరకం. చదువుకునేవాడు మానసికంగా చాలా కష్టపడుతున్నాడు. అందులో ఇవేళ పిల్లలు మా తరం వాళ్ళకంటే చాలా యాతన పడుతున్నారు, ఎందుకంటే మాకు మానసిక ఒత్తిడి లేదు. ఇప్పుడు అలాగే అది ప్రతి చిన్నది సమస్య అవుతుంది, ఎందుకంటే పిల్లల్ని పెంచే విధానంలో గారాబం ఎక్కువైపోయింది. వాడికి వీడియో గేమ్సే కానీ వీధిలో ఆడే అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఈ జ్ఞాపక శక్తికి మా కొబ్బరి నూనె తప్పనిసరి. ఇంట్లో గొడవ పెట్టి రాయించేవారు. ఒళ్ళంతా రాసుకోవాలని చెప్పారు, స్నానానికి ముందు ఖచ్చితంగా ఒళ్ళంతా రాసుకోవాలి. తర్వాత శుభ్రంగా సబ్బెట్టు రుద్దుకుని సున్నిపిండి ఎట్టు రుద్దుకుంటే మరీ మంచిది. కనీసం సబ్బెట్టి రుద్దుకుని స్నానం చేస్తే ఒళ్ళంతా హాయిగా ఉంటుంది. ఇవాళ అది వదిలేశారు, అందరూ పీచు వేసుకు తిరుగుతున్నారు అందరూ. ఇక్కడ ఆ పీచు చుట్టూగా నూనె రాయాలి.